సాధారణంగా డిగ్రీలు పూర్తి చేసిన యువత ప్రభుత్వ ఉద్యోగాల వేటలోనో లేదా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేయడానికో ఆసక్తి చూపుతారు. కానీ జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్కు చెందిన నితీష్ శర్మ అనే యువకుడు భిన్నమైన బాటను ఎంచుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత ఆకాశమే హద్దుగా ఎదగాలన్న తన కలలను తేనెటీగల పెంపకం ద్వారా నిజం చేసుకుంటున్నాడు. మొదటి నుంచి నితీష్ తండ్రి తేనె తీసే పనిలోనే ఉన్నారు. అయితే దాన్నే ఉపాధిగా మార్చుకుని మరింతగా పెంచాలనుకున్నాడు ఈ యువకుడు. ఈ క్రమంలో ఆధునిక పద్ధతుల్లో తేనెటీగలను పెంచుతున్నాడు. కేవలం తాను ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. తన చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది యువతకు మార్గదర్శకుడిగా మారుతున్నాడు. నితీష్ శర్మ తన ప్రయాణాన్ని చాలా తక్కువ తేనెటీగల పెట్టెలతో ప్రారంభించాడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఉధంపూర్ వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహం, సూచనలతో ఆధునిక మెలకువలను నేర్చుకున్నాడు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే రాయితీలను వినియోగించుకుని తన యూనిట్ను విస్తరించాడు. ప్రస్తుతం నితీష్ వద్ద వందలాది తేనెటీగల పెట్టెలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తేనెటీగలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిస్తూ ఏడాది పొడవునా నాణ్యమైన తేనెను సేకరిస్తున్నాడు. తేనెటీగల పెంపకంలో నితీష్ కేవలం తేనె సేకరణకే పరిమితం కాలేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ తేనె మైనం, రాయల్ జెల్లీ, ప్రోపోలిస్ వంటి విలువైన ఉప ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాడు. వీటిని మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడు. నితీష్ తయారు చేస్తున్న తేనెకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. हम जैसे यहाँ पे इंटरनेशनल योगाश्रम बना है, उसके साथ हम टाई अप करके एक एपी थेरेपी खोल सकते हैं। बाहर का जितना टूरिस्ट आएगा वो यहाँ पे आके थेरेपी करवा सकता है, एपी थेरेपी। और इसके अलावा ये रहेगा कि मेरा ये सबको ये मैसेज रहेगा कि अपना वेंचर खोलें, उसमें आप 10 लोगों को एम्प्लॉयमेंट भी देंगे, अपनी भी इनकम अच्छी रहेगी और बाकी सबको भी रोजगार मिलेगा। गवर्नमेंट की तरफ से हमें डिफरेंट टाइप की, जैसे जेके सिप अभी स्टेट गवर्नमेंट का, यूटी गवर्नमेंट का है, बाकी एचएडीपी के अंदर हमें सपोर्ट मिलती है, मार्केटिंग सपोर्ट, एग्जीबिशंस मिलते हैं लगाने के लिए, हमें गवर्नमेंट सपोर्ट करती है डिफरेंट। जैसे अभी हमारा जो है मेरा आत्मनिर्भर भारत में एपीथेरेपी में ही सिलेक्ट हुआ, जेके यूटी में फर्स्ट रैंक लाया मैंने। अभी हमारी जो इंट्रैक्शन है इसी पे एपीथेरेपी पे, हनी बी के प्रोडक्ट्स पे ही दिल्ली में नेशनल यूथ फेस्टिवल में है 10 to 13 जनवरी तक। हम सुधमा देव में रहने वाले हैं, तो हमें इन्होंने काम दिया है, तो हम यहाँ पर काम करते हैं, तो इनकी वजह से हमें रोजगार मिल रहा है। हाँ जी, यही हनी शनी पैक करते हैं, और ये जैसे मसाले मसूले और राजमा, अमलूक वगैरह वगैरह चीजें जो हैं, तो इनकी पैकिंग करती है। बहुत ज्यादा खुशी होती है कि इनकी इस चीज से हमें रोजगार मिल रहा है। नमस्कार, मेरा नाम सुषमा देवी है। हम सुधमा देव और हम यहाँ हनी का काम करते हैं, तो हमें बहुत अच्छा लगता है काम करना। और हल्दी है, जैसे राजमा है, मतलब ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే ఈ తేనెను జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నాడు. ఒక చిన్న ఆలోచన, పట్టుదల కలిస్తే అసాధ్యం ఏదీ లేదని అతను నిరూపించాడు. నితీష్ సాధించిన ఈ విజయం జమ్మూ కాశ్మీర్ యువతకే కాకుండా దేశంలోని ప్రతి నిరుద్యోగికి ఒక గొప్ప స్ఫూర్తినిస్తోంది.